సుందరకాండ్ అనేది ఒక సక్సెస్ఫుల్ టైటిల్ సార్. ఒక ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉన్న టైటిల్. సో కంబ్యాక్లో మీకు సుందరకాండ తగిలింది. ఈ చేంజ్ ఎవరు కారణం సుందరకాండ అంటే మీరు కూడా పర్సనాలిటీ రిఫ్రెష్ అయ్యారు, అంటే ఒక 10 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తున్నారు. సో సుందరకాండ తెచ్చిన మార్పులా, పెళ్లితో వచ్చిన మార్పులా? ఫస్ట్ క్రెడిట్ బేసిక్గా సిరికి ఇవ్వాలండి. తను పుష్ చేస్తుంది సో టు లుక్ బెటర్. అండ్ ఈవెన్ సుందరకాండ ఒక లెవెల్ వరకు తీసుకొస్తే తను ఇంకో లెవెల్కి తీసుకెళ్తుంది. ఒక సీరియస్ లుక్తో స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించే నారా రోహిత్ కంప్లీట్ ఎంటర్టైనర్మెంట్ మోడ్లోకి వచ్చారు. అంటే జో చిత్తానంద గాంధీ సోలో కానీ ఉన్నాయి, కానీ అవి వచ్చి చాలా కాలం అవుతుంది, మళ్ళీ రీనాక్ చేసినట్టుంది మాకు ఆ జోనర్ని మీతో. అంటే బేసిక్గా ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కానీ బట్ ఎగ్జైటింగ్ స్క్రిప్ట్ ఒకటి దొరకలేదండి. అంటే ఒక మధ్యలో జో చిత్తానంద తర్వాత కూడా 1-2 స్క్రిప్ట్స్ అనుకున్నాం కానీ ఇట్ డిడ్ంట్ మెటీరియలైజ్ ఈ జానర్లో. బట్ కంబ్యాక్ ఇద్దాం అనుకున్నప్పుడు ఎందుకో తెలియదు బట్ ఒక చిన్న లైట్ హార్టెడ్ ఫిలిం చేయాలి అనేది ఒక ఇంటెన్షన్ ఉన్నది. అండ్ తను వండర్ఫుల్గా రాయడం వల్ల ఈ స్క్రిప్ట్ తీసుకోవడం జరిగింది. సో వెంకటేష్ కథ చెప్పిన తర్వాత డెవలప్ చేయడానికి, అది మెటీరియల్ అవడానికి, సినిమాగా ఫామ్ అవడానికి చాలా జర్నీ ఉంది కదా. ఈ జర్నీ మొత్తంలో ఎలా అనిపించింది? అంటే వెంకటేష్లో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్, అంటే రైటింగ్ నుంచి సీన్కి వెళ్ళేటప్పుడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. డెఫినెట్గా ఏంటి అంటే తను ఆల్మోస్ట్ 2018 నుంచి ట్రావెల్ అవుతున్నాడు. సో దాని తర్వాత 2020లో ఇంకో స్క్రిప్ట్ ఒకటి వర్క్ చేసామండి. బట్ అదంతా మొత్తం కంప్లీట్ ప్రీ వర్క్ కూడా అయిపోయిన తర్వాత బడ్జెట్ ఆల్మోస్ట్ ఒక 30 crores దాకా వస్తుంటే లవ్ స్టోరీ ఇప్పుడు అంటే మనకి మార్కెట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత ఉంది, ఎంతవరకు రికవరీస్ అనేది తెలియనప్పుడు ఇట్ ఈస్ లైక్ అ బిగ్ రిస్క్.